తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ కలిగిన నెయ్యి తయారు చేసిన కల్తీ లడ్డూలను తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారితో కలిసి ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టీటీడీ స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ చేసి అక్రమ సంపాదన లక్ష్యంగా హిందువుల పవిత్రతను దెబ్బతీసే విధంగా రసాయనంతో కూడిన నెయ్యి సరఫరా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సిట్ దర్యాప్తులో లడ్డూ తయారీలో పూర్తిగా నెయ్యిని వినియోగించలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నప్పటికీ వైసీపీ శ్రేణులు దీన్ని తప్పుతో పట్టించేందుకు రాష్ట్రంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ కుల మత పరమైన విద్వేషాలను కలిగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పేదలకు చేసిన పాపాలకు ఫలితంగా 151 సీట్ల నుండి 11 సీట్లకు దిగజారిపోయారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, దేవుడు క్షమించినా ప్రజలు క్షమించరని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్, నర్సన్నపేట ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, భూపతి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని మనకి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్తీ జరిగింది. ప్రజలు ఎంతో నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. లడ్డూలోన మన శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధని మరికొద్ది భగవంతుడిని మీ క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ గారు మెట్లు మార్గాన ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం కానీ, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో అన్ని మూలలు కూడా ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్క నాయకులు కూడా వెళ్ళి క్షమాపణ చెప్తూ మేమందరం పూజలు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా లడ్డూ కల్తీ అనేది లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటూ మేము ముందుకెళ్తుంటే, ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ దొంగలు వెధవలు వీళ్ళు లడ్డూ కల్తీ లేదని వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మార్గాలుగా అనేక విధాలుగా వాళ్ళు ఇది లేదు లేదు లేదని చెప్తున్నారు. ఎంత లేదు కల్తీ జరగలేదన్నా కల్తీ జరగడం వాస్తవం. మీరు రసాయనాల ద్వారానా కృత్రిమంగా తయారు చేసిన నెయ్యిని ఇన్ని రోజులు లడ్డూలకు వాడి అది అందరి చేత తినిపించడం మహాపాపం. మీకు పాపానికే మీకు నిజంగా దానికి పనిష్మెంట్ గా భగవంతుడు ఆల్రెడీగా మీకు 151 నుండి ఆఖరికి 11 చేశాడు. మీరు మళ్ళీ కప్పిపుచ్చాలని మీ తప్పును మీరు దాచుకోవాలని ఈ విధంగా మళ్ళీ తప్పుటడుగు లేస్తే మీరు ఇంకా అదల పాతాళానికి పడిపోతారు. ఈ రాష్ట్రంలో మీ జెండా లేకుండా మీరు అండమానికి ప్రజలు పంపిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కలియుగ దైవం పట్ల మీరు ఆడే నాటకం తప్పు, మహాపాపం. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. మీరు ఏదైతే హిందూ సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ దీక్షని అనేక విధాలుగా మీరు తప్పు పట్టారు. కానీ సనాతన ధర్మం అనేది సనాతన ధర్మ స్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని మొదలు పెట్టారో ఈ రోజు మన దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది, ఈ రాష్ట్రం వైపు చూసింది. నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి దేశంలో కాకుండా ప్రపంచంలో మొత్తం ఎంతో కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ భావిస్తుంటే మీరు తప్పుపట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇది పద్ధతి కాదు. అదేవిధంగా కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నాను, అయ్యా కూటమి నాయకులు మీరు మనమందరం గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళు దీన్ని కప్పిపెట్టి సైడ్ చేసేందుకు ఇలాంటి అంబట్ రాంబాబు లాంటి వెధవలు బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కులాల మధ్యలో తీసుకొచ్చి ఇది సైడ్ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, మనం అందరం మాట్లాడవలసింది లడ్డూ కల్తీ పైన ఎవరెవరైతే దోషులు ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు మన పోరాటం ఆగకూడదు. ప్రతి ఒక్కరూ గుంతెత్తి మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. లడ్డూ కల్తీ జరిగింది ఏదైనా ఉందో ఎవరెవరు చేశారో
ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవ్వాలి, అరెస్ట్ అయ్యాలి, బొక్కలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన.